అస్మద్గురుభ్యో నమః. యజ్ఞము అనేక విధములని భగవానుడు శ్రీకృష్ణుడు సదాచార విధానమును శ్రీకృష్ణుని ముఖతః మనము విన్నాము. యజ్ఞము శబ్దము ఒక ఉదాత్త విశ్వభావన, పరమాత్మను ఉపాసించడము, విశ్వజనీన రూపములో ప్రతిబింబిస్తుంది. అది ఎక్కడంటే యజ్ఞములో అని అవి కళ్యాణ క్రియాశీలత్వాన్ని జగత్కారణముకు పరమాత్మకు జీవాత్మకు గావించే మహత్ప్రార్థన శాశ్వత మనోహర వైదిక క్రియా నిరూపణము. సమస్తము చేతను సమస్త చేతలకు పాలిట కామధేనువు. మనము చేసే సమస్త కార్యక్రమములకన్నిటికీ అది కామధేను వంటిది యజ్ఞము అని చెప్పబడింది. యజ్ఞాంగములైన యజమాని, యాజక, వేదిక, హోమద్రవ్యము, దేవతాదులు, ద్రవ్య దాన యజ్ఞములందు ప్రత్యక్షముగా కనపడుచూడ మిగిలిన వాటిలో అవి కానరావు కదా అను సందేహం కలవచ్చినను అవి అన్నీను పంచాంగము 5 అంగములతో సమన్వితముచే నిరూపింపబడినది. ద్రవ్య యజ్ఞమున యజమాని, గృహస్థుడు, యాజకుడు, పురోహితుడు, బంధుమిత్రులు, భార్యాపుత్రాదులు, ఋత్విజులు, గృహస్థుని కోరిక, అగ్నివేదిక, గృహము, అగ్నికూడము, దేవాలయములు, హోమద్రవ్యము, అన్నపానీయము, వస్త్రాభరణము, దక్షిణాదులు, యజ్ఞాది దేవతలు, అర్తులు, ప్రతిగ్రహీత సమర్థులకు బ్రాహ్మణులు, యాజ్ఞిక విధానము, సమస్త వస్తు సంచయముకు త్యాగబుద్ధితో ఇచ్చుట, నివేదన, యజ్ఞఫలము, మనోరథ సిద్ధి, సుఖ సంతోషములు, మనఃప్రసాదము, ధార్మిక చింతన అనేది ఏర్పడుతుంది. కావున దాన యజ్ఞమున యజమాని, గృహస్థుడు, యాజకుడు, ధర్మమెరిగిన పెద్దలు, పురోహితుడు, యజ్ఞవేదిక, గృహము, దేవాలయములు, తీర్థయాత్రా స్థలములు, అగ్ని, ధర్మాశక్తి, కీర్తికామన, హోమద్రవ్యము, ధాన్య వస్తు, వాహనాదులు, వస్త్రాభరణాదులు, యజ్ఞాది దేవతలు, ప్రతిగ్రహీతులు, యజ్ఞఫలము, పుణ్య సంపాదన, కీర్తి, యశోవృద్ధి, సుఖ జన్మాంతమున పుణ్యులొక్క ప్రాప్తి, ఇవన్నీ కూడా యజ్ఞము చేయడం వలన ప్రాప్తిస్తుంది. తపోయజ్ఞము వలన యజమాని, వ్యక్తి, యాజమం, బుద్ధి, ఆత్మవిచారము, అగ్నికోణము, హోమద్రవ్యము, ప్రాణేంద్రియములు, యజ్ఞాది దేవత, ఇష్టదైవము, యాజ్ఞిక విధానము, ఇష్టదేవత ధ్యానము, ఇంద్రియ తాపనము, ఫలము, ఇష్టఫల ప్రాప్తి, బ్రహ్మజ్ఞానము ఇవన్నీ ప్రాప్తిస్తుంది. స్వాధ్యాయ యజ్ఞమున యజమాని, వ్యక్తి, యాజకుడు లేదా గురువు లేక ఆచార్యుడు, అగ్నివేదిక, వాక్కు, అగ్ని, జ్ఞానాపేక్ష, హోమద్రవ్యము, ఇంద్రియ నిగ్రహము, గురు శుశ్రూష, యజ్ఞాది దేవత, పరమాత్మ, యజ్ఞాన విధానము, యాజ్ఞక విధానము, జిజ్ఞాసాన్విత పరిప్రశ్న, సంవాదము, ఆచార్య ప్రావణ్యము, ఫలము, విజ్ఞాన ప్రాప్తి, కార్యకార్య వివేకము, ఆధ్యాత్మ విచారము కలుగుతుంది. దేనివలన? స్వాధ్యాయ యజ్ఞము వలన. జపయజ్ఞము వలన యజమాని, వ్యక్తి, యాజకుడు, ఆత్మ, బుద్ధి, ఋత్విజుడు, ధ్యాన విషయము, అగ్ని, ధ్యానము, అగ్నికుండము, వేదిక, హోమద్రవ్యము, ఇంద్రియములు, సమిధులు, ప్రాణము, సోమము, జపమంత్రము, ఆజ్యము, యజ్ఞాది దేవత, పరమాత్మ, ఇష్టదేవతా రూపమున, యజ్ఞక విధానం, ఏడతెగని మంత్రజపముతో మంత్రాధిష్టాన దేవతను సాక్షాత్కార పర్యంతం ఉపాసించడం. యజ్ఞఫలము ప్రచ్ఛన్న ఉపాసకుల నుండి విముక్తి, ప్రచ్ఛన్న పాపముల నుండి విముక్తి, కర్మబంధం నుండి విమోచనము, కైవల్య సిద్ధి, మోక్షగామి అగును. సర్వజనులకు శోభితమగు సంకీర్తన యజ్ఞము, జ్ఞాన ధ్యాన తపో యజ్ఞాదుల విశిష్ట సమ్మేళనం. కలియుగమున సులభ సాధ్యము, ఫలము కరతలామలకము, చేతిలో పెట్టిన ఉసిరికాయ వంటిది. యజ్ఞస్వరూపము ఏదైనా లక్ష్యము ఒక్కటే. స్వ ఆత్మ ఉద్ధరణతో పాటు పరహితము, స్వ ఆత్మ నివేదన,
పరమ ఆత్మ ఉపాసన వ్యావహారిక జగమున కూడా బ్రహ్మ కార్యములు అన్నీ ప్రత్యజ్ఞ రూపాంతరములే. స్వార్థరహిత మాన ఉద్యమములన్నీ మహత్తర యజ్ఞములే. కావున చిత్కళ స్వార్థాపేక్ష కొంచెముగా మనకు స్వార్థ ఆపేక్ష తలెత్తినను పరహిత ఇష్టాతి అనంతం వరకు కామ్యయజ్ఞములు కోరికతో చేయు పనులు సహితము సర్వఫల కామ్య సాధనములే. యజ్ఞ కాబట్టి భగవంతుడు నిర్దేశించిన మనము వైదిక కర్మకాండములను బ్రాహ్మణులైన వారు ఎన్నటికి విడువరాదు. మిగిలిన వర్ణములకు చెందిన వారు వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి అని భగవంతుడు చేత చెప్పబడిన ఈ యజ్ఞము క్రతోస్మర కృతం స్మర, క్రతోస్మర కృతం స్మర అనే కార్యక్రమాన్ని మనము సంబంధించిన విషయాలను విపులముగా తెలుసుకోవడము జరిగినది. ఇందులో ఏదైనా దోష ఉచ్చారణ ఏమైనా ఉంటే క్షంతవ్యురాలిని. యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ గురుదేవ నమోస్తుతే. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం మంగళం భవతు. సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.